వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నా తమ్ముడు, మన నేత, మన జాతికి పోరాట వీరుడు, మన హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన నాయకుడు మందకృష్ణ మాదిగ. అదేవిధంగా వేదిక మీద ఉన్న సోదరులు, ఇప్పుడే ఆయన ప్రసంగం విన్నా, నేత కానీ వెంకటేష్, ఆల్ ద బెస్ట్ తమ్ముడు. నీ ప్రసంగం చాలా బాగుంది. ఈ ఐక్యత కొనసాగాలని కూడా నేను ఆశీర్వదిస్తున్నా ఒక అన్నగా. అదేవిధంగా ఇప్పుడు మన బీసీ నాయకుడు తమ్ముడి పేరు సురేష్. మనిషి అందంగా పొడుగా ఎట్లా ఉండో ప్రసంగం కూడా అట్లే ఉంది, చాలా బాగుంది. తమ్ముడు కూడా ధన్యవాదాలు. మీరంతా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. లేకపోతే ఈ సభకు చిన్నోడు పొట్టిగా ఉన్న గచ్చోడు మన తమ్ముడు నరేష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన అన్ని నియోజకవర్గ తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా బంధువులారా, నా జాతి బిడ్డలారా, మనకు ఎప్పుడు కష్టాలేనా? మనం మనుషులం కాదా? మనం ఎందుకు ఈ వ్యవస్థ గుర్తించలేకపోతుంది? మనం ఎందుకు బలహీనులుగా బతుకుతున్నాం, కులహీనులుగా బతుకుతున్నాం, లెక్కలేని వాళ్ళుగా బతుకుతున్నాం? ఎవరు కూడా మనల్ని దగ్గరికి రానివ్వకున్నంత పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ఇది అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఎవరు అధికారంలోకి వచ్చినా అంబేద్కర్ ఇచ్చిన ఓటే కదా, ఒక ఓటే కదా. నిన్న ఉన్న ప్రభుత్వం ఉందా? అప్పుడు చేయడమయ్యా, నిన్న ఉన్న ప్రభుత్వం ఉందా? ఏదో మనకి అట్లా అనిపిస్తున్నారు. మీరు అందరు గట్టిగా స్పందించాలి. నిన్న ప్రభుత్వం ఉండే, ఇప్పుడు ఉందా? లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే మనం మార్చుకున్నాం. ఒక ఓటు తోటి, ఒక ఓటు గుద్ది మనం మార్చుకున్నాం. మన ఓటు వేయడం వల్లనే రాజ్యాలు మారిపోతాయి. మన ఓటు వేయడం వల్లనే రాజులు మారిపోతారు, ముఖ్యమంత్రులంతా మారిపోయారు. ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినా నేను 10 మంది ముఖ్యమంత్రులను చూసినా. రేవంత్ రెడ్డి, నువ్వు పుస్తకం ఉందే నేను ఎమ్మెల్యేలో నాయన, నువ్వు పుస్తకం ఉందే, నువ్వు నేను ఎమ్మెల్యే. ఎన్టీ రామారావు గారు మాదిగ జాతికి ఇచ్చినటువంటి శక్తి, ఆయన ఇచ్చినటువంటి ధైర్యం, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన దీక్షలోనే మాదిగ జాతి అంతా ఇవాళ ఈ స్థాయికి వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గుర్తింపు లేని ఈ జాతి ఎంతో కొంత గుర్తింపులోకి వచ్చినాం మనం. దానివల్ల తెలంగాణ నా తెలంగాణ ఏమొచ్చిందా? తెలంగాణ ఏమొచ్చింది? సభ్యులు అరే చేతులేవా? ఏం రాలే, భూమి వచ్చింది. తమ్ముడు చెప్తాడు ఏమొచ్చింది తెలంగాణలో? సచ్చిందేవాడు ఎస్సీ ఎస్టీ బీసీలు. బతికేదేవాడు దొరలు, రెడ్డి దొర పొట్టి దొర. అరే పొట్టి దొర, నువ్వు మమ్మల్ని కలిస్తావా? మోత్కుపల్లి నర్సులు ఇండిపెండెంట్ గా మోత్కుపల్లి నర్సులు 6 సార్లు గెలిచిన, నీ అడ్డం వచ్చిన తప్పు కూడా గెలిచిన. నేను ఇదేదో పెద్ద పిల్లగా మాట్లాడుతున్నా. ఎవరు అడ్డం వచ్చినా వ్యతిరేకంగా పోరాటం చేసి
6 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని నేను. నువ్వు నన్ను బెదిరిస్తే నేను బెదిరే వ్యక్తిని కాదనేటువంటిది అర్థం చేసుకోవాలి. నువ్వెంత వినాశనకారియో, ఎంత దుర్మార్గుడో, ఎంత కులపిచ్చిందో నేను ఎంతో మంది రెడ్లు చూసిన. ఏ రెడ్లు కూడా ఇంత దుర్మార్గంగా లేవు. నేను చెన్నారెడ్డిని చూసిన, విజయభాస్కర్ రెడ్డిని చూసిన, రాజశేఖర రెడ్డి గారిని చూసిన, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసిన, అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారిని చూసిన. ఎవరు కూడా ఇంత దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి, దుర్మార్గమైన వ్యక్తిని రెడ్లలో నేను చూడలేదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రెడ్లలో నేను చూడలేదు. రెడ్లు మాదిగలు కలిసి ఊళ్ళలో రాజకీయం చేసినటువంటి విషయాలు తప్ప మా కులాన్ని అనగలొక్కడానికి ఇవాళ నువ్వు రాజ్యానికి వచ్చినట్టుగా నువ్వు చూపించుకుంటున్నావు. ఇది సహించరాని విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను 70 ఏళ్ళు వచ్చినాయి. దొరుకున్నారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వవా నాకు? ఓ గొడుగులు అపాయింట్మెంట్ ఇవ్వవా మాకు? 6 సార్లు గెలిచి ఈ రాష్ట్రంలో అడుగడుగునా తెలిసినటువంటి నాకు, నా కులాల విషయం మాట్లాడతా, ఈ సీట్ల విషయం ఒకసారి మాట్లాడతా అంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం మనగాడు. ఎన్ని రోజులు ఉంటావు మనం మనగాడా? నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? నీకు కర్రు కాల్చి బోధ పెడతాను మోదిగా రాజ్యానికి వచ్చి మా జాతిని తొక్కే కుట్ర, ఏబిసిడి పార్లమెంట్ లో మాట్లాడకుండా కుట్ర, మనకు వ్యతిరేకమైనటువంటి కులాలకి కట్టించి ఏబిసిడి మాట్లాడకుండా ఇవాళ పార్లమెంట్ లో చేస్తున్నటువంటి కుట్రాని సందర్భంగా తెలియజేస్తాం. ఒక్కడు 20 లక్షల మంది మేము ఉంటే 10 మంది లేని 10 మంది లేని కులాలకు టికెట్ ఇస్తారు. దుర్మార్గులు. ఏ రకంగా ఇది న్యాయం? ఏ రకంగా ఈ సామాజిక వర్గం సమన్యాయం? ఏ విధంగా సమర్థించుకుంటావు నువ్వు? పెద్ద పెద్ద ఉపన్యాసాలు మనగాడు. ఆ ఉపన్యాసాల మరి ఘోషుడ వ్యక్త, అది కొంగడ వ్యక్త, నీ ఘోషగానే ఉంటావు. నువ్వు పేగులు వెనకేసుకుంటావు. ఎవరియో చాతగాని బెదవవుతుందో. ఇది గమనించాలి. ఇతను ఒక చీడ పురుగు. ఇది గమనించవలసిన అవసరం ఉంది. మాదిగా జాతిని మొత్తంగా పార్లమెంట్ లో 3 సీట్లుంటే ఒక్క సీటుకు మేము అడుగుతాం కదా. నా కులంలో ఒక్కడు ఉండేదా? ఒక్కడు కూడా అనంత లేదా? మాది వాళ్ళంతా తెలంగాణలో చచ్చిపోయిందా? ఒరిజినల్ కూడా మొత్తంగా ఓట్లేసి నిధి గెలిపిస్తుంది కదా. ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి చరిత్రాత్మకమైన తప్పు ఏంటంటే మాదిగలకు టికెట్ ఇవ్వకపోవటం. మాదిగలకు టికెట్ ఇవ్వకపోవడమే చరిత్రాత్మకమైన తప్పు చేసినావు. నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పబోతే మాకు అపాయింట్మెంట్ ఇవ్వవా? మాతో మాట్లాడవా? మేము కులహీనమైనవా? మాకు లెక్కలేని తరంగా మాట్లాడతావా మాతోటి? ఎంతవరకు సమంజసం? ఎవరు సహిస్తారు? ఇది ఆత్మాభిమానం సంబంధించిన విషయం. బిడ్డ మోత్కుపల్లి నరసింహ గారు పౌరుషంతో పుట్టిండు, పౌరుషంతో సత్తాడు చాటి కోసం. ఇది అర్థం చేసుకోవాలి. నన్ను ఎవరు కూడా ఉత్తగా చేసుకోవాలి. అన్ని వర్గాల వాటిని మెప్పించి సేవ చేసి 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తి నేను. ఇవాళ డబ్బు కోసమే బతికే నువ్వు, డబ్బు కోసమే బతికే నువ్వు, రియల్ ఎస్టేట్ వ్యాపారి నువ్వు. దొంగల దొంగ అంటే ఎవడు? దొంగల దొంగ అంటే ఎవడు? రాదులే ఎవడు? ఈయన సంసారి మన కూర్చొని చెప్తుండే ఏం త్యాగం చేసేవారు? నోరు పిచ్చి కుక్కల బాధకి అడగడం తప్ప విలువుందా నీకో? మానవత్వం ఉందా నీకో? మాదిగా మొత్తాన్ని పొందబెట్టాలని చూస్తావా? పార్లమెంట్ పోవడానికి మా మాదిగా బిడ్డ పోవాల్సిన అవసరం లేదా? ఈ రాష్ట్రంలో మాదిగా లేరా? 80 లక్షల మంది ఉన్న బిడ్డ
అంటే మొత్తం జనాభాలో మేమే 4వ వంతున్నాం. మేము ఓటేస్తే ఎట్టేస్తే అటే గెలుస్తుంది, మేము ఎట్టేస్తే అటే గెలుస్తుంది. అంతకుముందు తెలంగాణ సెంటిమెంట్ లో మేము ఓటేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ గవర్నమెంట్ తప్పు చేసిందని ఇది చేస్తేనే మీరు గెలిచిండ్రు. కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు బిడ్డ, రేవంత్ రెడ్డి తప్పు. రేవంత్ రెడ్డి తప్పు. తప్పుగా బతికేటువంటి నువ్వు మమ్మల్ని అవమానపరుస్తావా? మమ్మల్ని అవహేళన చేస్తావా? మా జాతిని అవమానపరుస్తావా? ఇది ఎంతవరకు సమంజసం? ఇది మా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే చూడలేకపోతున్నా. నేను 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎవరికి తలంచలేదు. నేను ఎవరికి తలంచలేకపోగా ఇవాళ 3 సీట్లు ఇవ్వకపోతే కడుపు మండుతా ఉంది. గత నెల రోజుల నుంచి ఒక్క పూట కూడా భోజనం చేయటంటే, గత నెల రోజుల నుంచి నాకు నిజంగా ఉంటుంటే, ఇంత ఘోరమైన తప్పు చేస్తే చూస్తూ ఎట్లుండాలి? నువ్వు పార్టీలో ఉన్నావు కదా, పార్టీ ఉంటే నువ్వు చేసే దొంగ పనులన్నిటికీ నేను సాక్ష్యంగా బతకాలా? పార్టీలో ఉంటున్న జాతి మొత్తాన్ని సమాధి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? సోనియా గాంధీ చెప్పిందా ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరిద్దరు టికెట్ ఇవ్వని? సభ్యులేమా? సోనియా గాంధీ చెప్తుందా? రాహుల్ గాంధీ చెప్తారా ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి ఇవ్వని? బాబు వెంకటస్వామి కుటుంబం అయితే ముగ్గురే, ఒకటే కుటుంబంలో ముగ్గురు 80 లక్షల మందికి ఒక్కరికి ఇవ్వరట. ఒక కుటుంబంలో ముగ్గురికి ఇస్తారట. 80 లక్షల మందికి ఒక్క టికెట్ ఇవ్వరట. ఎంత న్యాయం? ఇవాడు భట్టి విక్రమార్క ఉన్నాడు, ఆయన డిప్యూటీ సీఎం. ఆయన ముందుకు వచ్చి మాదిగలకు అన్యాయం చెప్పాలి కదా. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి న్యాయం చెప్పాలి కదా. ఆయన ముడుచుకొని కూర్చున్నాడు, ఆయన అన్నకు ఎంపీ తెచ్చుకున్నాడు. ఎక్కడ న్యాయం ఇది? ఎక్కడ న్యాయం ఇది? ఎవరు మాట్లాడరా పార్టీలో? ఎవరు మాట్లాడితే ఆలోచించరా కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కల కన్నా మా మీద దయలేదా? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం కుక్కడి కొట్టేస్తా ఉంటే ఓట్లు మన ఎక్కున్నాయి, భోగభాగ్యాలు వాళ్ళు ఎక్కున్నాయి. ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ మొత్తంగా 17 సీట్లు పార్లమెంట్ సీట్లు అయితే 5 సీట్లు రిజర్వేషన్ పక్కకు పోతే, 1 సీటు ఎంఐఎంకు పోతే, అదే మనం ముస్లింలకు పోతే 11 సీట్లు. 11 సీట్లలో 2 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చిలేవు. 2 సీట్లు, 8 సీట్లు. ఇక చూడు వాళ్ళ పేరు చదువుతా, మహనీయుడు రెడ్డి మహనీయుడు, రెడ్డి తోళ్ళ పేరు చదువుతా చూడు. ఒక ఆయన జీవన్ రెడ్డి, ఒక ఆయన జీవన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, చదమల కిరణ్ రెడ్డి, రఘురామ్ రెడ్డి. మొత్తం 8 మందికి ఇచ్చుకుంటాడు. ఎవరైనా సిగ్గుందా రేవంత్ రెడ్డికు? సిగ్గుందా? అంటే బీసీలో తెట్టుకోవాలి. మాదిగా ఇట్లా వచ్చేస్తావు. మరి గౌడ్ల కులస్తులు ఎక్కడ వాళ్ళు పోతా పార్లమెంట్కు? గౌడ్ల కులస్తులు పోవద్దా అని అడుగుతున్నా. సభ్యులమే ఓళ్ళ వద్దా? అదే విధంగా పద్మశాలిని పోవాలన్నా వద్దా? అదే గొల్ల కుటుంబాలు పోవాలన్నా వద్దా? పార్లమెంట్కు నీ రెడ్లకేయం పని? నీ రెడ్లకేయమని దోపిడీ కోసం తప్ప, హైవేల కోసం తప్ప. కష్టంలో ఉన్నవాడు బాధ చెప్పుకుంటూ పార్లమెంట్ పోవాలి. బాధ చెప్పుకుంటూ పార్లమెంట్ పోవాల్సిన పార్లమెంట్ లో నీ రెడ్లకేం పనే? అది కూడా మొదటి నుంచి పనిచేసే రెడ్డు కాదు. ఎన్నికలు అయిపోయినాక ఎవడు పైసలు ఎక్కువిస్తే, ఎవడు కోట్లు ఎక్కువిస్తే వాడికి టికెట్ ఇచ్చాడు. ఇదంతవరకు సమస్య ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇది దుర్మార్గమైన ఆలోచన. రెడ్డి రాజ్యం తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రెడ్డి దొరాని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా మీరు సంపాదిస్తే రెడ్డి దొరాని సంపాదించండి. ఇతను మామూలు మనిషి కాదు.
ఇతను మామూలు మనిషి కాదు, గుడి లింగాన్ని రెండుంటి కూడా మింగే మనిషి. కాబట్టి మనమంతా ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా శ్రీహరి 4 ఓట్లు లేవు ఆయన, మాదిగా ముసుకేసుకొని 30 ఏళ్ళు బతికే. అరే ఆడు మావాడు కాదా, సీట్ అంటే ఇస్తే మీరు వేరే స్థానం తీయండి, జనరల్ సీట్లలో శ్రీహరికి పెట్టి, కానీ మా మాదిగా కాదయా అని గత 25 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. గత 25 సంవత్సరాలు నేను చెప్తా ఉన్నా. ఆ ఊళ్ళుండే శ్రీహరికి తండ్రి అని చెప్పుకునేటువంటి వ్యక్తి బయలుదేరినా దయాకర్ రావు ఇంట్లో చీతగా అది చెప్తాడు చరిత్ర. ఏది ఏమైనా 10 లేవు కదా, బీఆర్ఎస్ ఉన్నాడు కదా, ఎమ్మెల్యే గెలిచింది కదా. ఓరియామా వీడేదో ఎమ్మెల్యే, ఆ కేసీఆర్ సలగుండా చెప్పి చెప్పి అలసిపోయినాం. ఇప్పుడు ఆయన కూడా బుద్ధి వచ్చింది అనుకుంటా నేను. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, మన రాజేంద్ర కాదని. ఇకపోతే ఆయన బిడ్డకు కూడా టికెట్ ఇచ్చిండు, కోట్ల రూపాయలు ఇచ్చిండు. టికెట్ తో పాటు కోట్ల రూపాయలు. ఎన్ని కోట్లు అంటే చెప్పేప్పుడు మంచిది కాదు, తర్వాత మాట్లాడు. కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే అవన్నీ ఎత్తుకొని గుర్రులు వేసారు వాడు. అరే ఎంతకాలమే అమ్మా జాతిని చంపుతారు మీరు. అక్కడ ఇంకో మాదిగ బిడ్డకు నువ్వు ఇవ్వకూడదా? మాదిగ బిడ్డకు ఇవ్వకూడదా? నువ్వు ఎట్లా ఇస్తావు శ్రీహరికి? నువ్వేం మాట్లాడు ఎన్నికలప్పుడు? శ్రీహరి అనేవాడు మాల మాదిగల నోటికాడి ముద్ద తింటుండు. శ్రీహరి మాల కాదు, మాదిగ కాదు. శ్రీహరి అనే కులం మీద విచారణ చేయాలని చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో పోయి చెప్పింది రేవంత్ రెడ్డి. కానీ వాళ్ళు ఆయనకే పిలిచి ఆయన కాళ్ళ మీద పడి, ఇంత మేధావి లేడట, ఇంత అందగా లేడని నేను టికెట్ ఇచ్చిన మళ్ళీ చెప్తాడు. ఎంత దుర్మార్గమయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు నీకు కనికరం లేదు. నువ్వు మంది కొంపలు తోపి బతికినోడివి. నీకు విషయం అవగాహన, సామాజిక అవగాహన లేదు నీకు. అందుకే ఈ పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి నువ్వు ఖబర్దార్, మాదిగలకు అన్యాయం చేయడానికి నువ్వు పాపం మూడగట్టుకుంటున్నావు బిడ్డ. ఇది మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే కొంతమంది మన కొల్లను తయారు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. తయారు చేసి మోత్కుపల్లి నరసింహ గారిని తిట్టాలి. ఏమైనా నన్ను పెద్ద పెద్ద మునగాలే తిట్టలేకపోయిను. 40 సంవత్సరాలుగా నేను రాజకీయంలో ఎవరిట్లా ఏదైతే చూపలేకుండా బతికాను నేను. నీతి నిజాయితీ మారు పేరుగా రాజకీయాలు బతుకుతున్నాను నేను. కొంతమందిని మన కులపాలను పాపం అమాయకులు వాళ్ళని తయారు చేయించి నన్ను మన మంగళ మాదిగని ఇష్టం వచ్చినట్టుగా తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. పర్వాలేదు బిడ్డలారా, మీరు బతకండి. మీరు ఏం తింటారో వాడు పోసిన ఉత్సా తాగి బతరా బతకండి. కానీ జాతికి ద్రోహం చేస్తే మాత్రం మర్యాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవడు ఇవాళ మందకృష్ణ మాదిగ విషయంలో 2 విషయాలు మాట్లాడతాను. నేను గర్విస్తున్నా. ఈ తమ్ముడిని నేనే గౌరవించిన. ఈ తమ్ముడిని మొట్టమొదట మంత్రి, నేను మంత్రిగా ఉన్నా 94లో. నా పేషణ వస్తే మాదిగని పదం రాసినందుకు లోపలికి పిలిచి కూర్చుండబెట్టినటువంటి వ్యక్తి. ఆనాడు మొదటి మీటింగ్ నిజాం గ్రౌండ్లో పెడితే నేనే వచ్చి కొచ్చి మీద కూర్చొని మీటింగ్ కి ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. ఇవాళ మందకృష్ణ మాదిగ మామూలు మనిషి కాదు. ఒక మాటలో చెప్పాలంటే భారత ప్రధాని వచ్చి ఒక కులం మీటింగ్ కు ఎవరైనా ప్రధాని వస్తారా? ఒక కులం మీటింగ్ కు ఒక ప్రధాని వచ్చిన సంఘటన ఎక్కడైనా ఉందా? ఉన్నాదా? అరే సప్లయమే లేదు. మరి ఒక కులం మీటింగ్, మాదిగ కులం మీటింగ్ కు భారతదేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి రావటమే కాదు, వంగి ఆయన కడుపులో తలబెట్టిడు. గర్వపడాలి మనం, తమ్ముడు, గర్వపడాలి మనం. ఇదంతా గొప్ప విషయం. ఏబిసిడి బాధ్యత నాది చేస్తానని చెప్పిండు. ఎవరు? నరేంద్ర మోడీ.
నిన్న కాకమున్నా ఇక్కడ మన జైరాబాద్ వచ్చి కూడా నేను కష్టపడి ఉన్న ఏబిసిడికి అని చెప్పిండు. ఈ పూటకుల్లోడు రేవంత్ రెడ్డి అది ఏం చెప్తాడంటే మేము ఏబిసిడిలో కట్టుబడి ఆడవన్నాయా ఏడవన్నాం 25 సంవత్సరాల నుంచి ఈ పోరాటంలో వెడవన్నాం. అంతేకాదు ఏదో రాజ్యాంగ వాళ్ళు రిజర్వేషన్ తీసేసిన దొంగ భారతదేశంలో సూర్య చంద్రులు ఉన్నంత కాలం భారత రాజ్యాంగాన్ని ముందుకు శక్తి ఎవరికి లేదు. నరేంద్ర మోడీ ఏం చెప్పిందంటే ఏ పరిస్థితి నేను బతుకున్నంత కాలం రాజ్యాంగాన్ని ముట్టుకునే హక్కు ఎవరికి లేదు, ఇవ్వనని చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు చూసాం. ఈ మొగోడు చెప్తాడు మాదిగ ఉద్యమం లేస్తుందని భయపడి మాదిగ ఉద్యమం మోతుపల్లి నరసింహ గారు ముందుకు వచ్చి నడిపిస్తాడని భయపడి మాదిగ రిజర్వేషన్ తీసాడు కొత్త సోదం చేసుకుంటుందా ఎవరైనా రాజ్యాంగాన్ని మారిస్తే రిజర్వేషన్ పోతే ఎవరినన్నా బతకరిస్తామా? ఎవరిని బతకరి? భారతదేశంలో ఒక్క అంబేద్కరే కాదు 140 కోట్ల అంబేద్కర్ చేస్తారు. ఇది అర్థం చేసుకోవాలి. ఎవరైనా పేద ప్రజల యొక్క ప్రేమను పొంది బతకాల్సిందే తప్ప విరోధి ఎవరు బతకలేరు. ఈ భారత ప్రధాని ఒక కుల మీటింగ్ కు రావటానికి ఇష్టమాదిగా కడుపులో తలబెట్టడానికి కారకులు ఎవరు తెలుసా? పాపం ఆయనకి ఎక్కువ చెప్పడానికి రాదు. మన కిషన్ రెడ్డి పక్కన పడ్డసారి అదే గట్టి కొట్టురా ఆయన పనికి మాలకైతే ఎగుతారు. ఎవరో కిషన్ రెడ్డికి అందరం ఒకసారి మాదిగా తరఫున ధన్యవాదాలు. సోదరులారా, ఏమైనా నా జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోండి. నేను వాస్తవంగా రెస్ట్ తీసుకుందాం అనుకో. ఇందులో మారుకుంటాడు. నేను ఒక దగ్గర పోయి గడప కట్టిన మనిషిని కాదు. నేను నీకు తెలుసు ఈ యొక్క మొత్తం ఆంధ్రప్రదేశ్కే లీడర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే లీడర్. నన్ను ఎన్టీఆర్ ఎంతో కదా పెళ్లి ముహూర్తంలో పెట్టాడు, పెళ్లి హాల్ బుక్ చేసాడు, పెళ్లికి వచ్చిండు, పెళ్లి డిన్నర్ కూడా ఎన్టీ రామారావు గారు నాకు ఇచ్చిండు. అంత గౌరవించబడ్డటువంటి వ్యక్తి నేను. చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను ఎంతో గౌరవించిన విషయంగా ఈ సందర్భంగా ఎవరైనా ఓర్పల్లి నరసింహులు అంటే నా నిజాయితీ చూసి నా గౌరవించిన విషయాన్ని సందర్భంగా తెలియదు. అవునా చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. ఏమైనా ఇవాళ ఈ కార్యక్రమంలో నా మాదిగ బిడ్డలందరికీ నేను పిలిపిస్తున్నా, నా అక్క చెల్లెలందరికీ మనం చేస్తున్నా. రేవంత్ రెడ్డికి ఓటేస్తే నన్ను మీరు చంపినట్టే. రేవంత్ రెడ్డికి ఓటేస్తే మోత్కుపల్లి నరసింహులు మీరు చంపినట్టే. మోత్కుపల్లి నరసింహ గారిని మీరు చంపినట్టే. మీకోసం నా జీవితం ఇస్తా, మీకోసం నా ప్రాణం ఇస్తా. ఈ జాతి గౌరవాన్ని నిలబడాలి. మన బలం ఎంతో తెలవాలి. మన బలం ఎంతో తెలవాలి. మాదిగ బలం ఎంతో నీకు చూపిస్తాను రేవంత్ రెడ్డి. ఏదో పుట్టాలు వస్తే ఓట్లేసారు అనుకున్నావా బిడ్డ? ఆ పుట్టాలు నీడావు నువ్వు పంచటోడు లేకుండా చేస్తావు బిడ్డ. ఎవడయ్యా? ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో వేయించు. సమాజం కోసం ఏ ప్రభుత్వమైనా ఏదో ఒకటి చేస్తుంటది, కానీ పుట్టాల కోసం ఆశపడే కాలం కాదు. ఆత్మ గౌరవం, మా జాతి గౌరవం ముఖ్యం. ఇది అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే మా గౌరవం ముఖ్యం. గౌరవం ఇస్తే నీకు సహకరిస్తాం, గౌరవం లేకపోతే పాదులు పడతాం. గౌరవం లేకపోతే ఆదరణ పెడతాం. కాబట్టి మీరంతా కూడా అర్థం చేసుకోవాలి. మాదిగ బిడ్డ, మాదిగ తమ్ముళ్ళారా, యూనివర్సిటీలో మన బిడ్డలు చదువుతున్నారు. ఎవరెవరి కోసమో మేము వచ్చింది బిడ్డ. తెలంగాణ చేసినప్పుడు కూడా సావద్దని చెప్పాను. దీనివల్ల మనకు ఫలితం ఉండాలని చెప్పారు. దొరల కాలం వస్తుందని చెప్పాలి. ముందే దొరల కాలం ఉందని చెప్పాను నేను. కాబట్టి దయచేసి మీరంతా అర్థం చేసుకోవాలి. ఇవాళ
మనమందరం ఏకం కావాలి. తప్పకుండా మన బలగాన్ని చూపించాలి, మన బలం చూపించాలి, మాదిగ బలాన్ని చూపించాలి. మాదిగ బలాన్ని గట్టిగా మాదిగ బలాన్ని మాదిగ బలాన్ని మాదిగ బలాన్ని మాదిగలంతా పెద్దలకు అయ్యా మీదేమి ఇది మా జాతి సమస్య, ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం కాదు, మా కడుపులో ఉన్న మంట ఒకరికొకరు పంచుకోవడానికి ఈ మీటింగ్ తప్ప మరొకటి కాదు. కొంచెం ఏమనుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తాం.